ఏఈ జేఈటీలో నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నీళ్ళ కోసం మన నాగరికత చాలా బాగా చెప్పారు మీరు. నీళ్ళ కోసం మన నాగరికత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ నీళ్లను జలాలు ఎక్కడ తీసుకెళ్ళింది? నేను చెప్పింది ఏమైనా తప్పుంటే మీరు కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడ పోయినాయి, నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి? సన్నాసులారా, ముల్కీ రూల్ అమలైందా? కాలేదు. ముల్కీ రూల్ అంటే తెలుసా? కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా ముల్కీ రూల్ అంటే తెలుసా? 16 జీవో అంటే తెలుసా మీకేమన్నా? సన్నాసి నొక్కులు, సన్నాసి మాటలు మాట్లాడొద్దు. ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది మీ మాటలు. దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఎందుకు ఉన్నది అని అంటే, నీళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు, నిధుల గురించి మీరు మాట్లాడుతున్నారు, నియామకాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతమందికి న్యాయం జరిగింది? ఎవరికి న్యాయం జరిగింది? ఎక్కడ న్యాయం జరిగింది? కాల్వలు అటే, నిధులు అటే, నియామకాలు అటే. బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలి. ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు చరిత్ర తెలిసిన వాళ్ళు మా సొంటలో మాకు కూడా తెలుసు. ఉద్యమంలో మేమేం చేసినాం అనేది కూడా మాకు కూడా తెలుసు. 9 ఏళ్ల పాటు ఉద్యమంలో తిరిగినాం. ఇదే ఈ కాంగ్రెస్ సన్నాసులు ఒక్కడు రాలే మళ్ళీ ఉద్యమంకు. ఆయన రైఫిల్ రెడ్డి అయ్యిండు, ఈయన ఫైఫిల్ రెడ్డి అయ్యిండు, ఆయన మైఫిల్ రెడ్డి అయ్యిండు. ఇగో గిట్ల అయింది ఉద్యమం వీళ్ళతో. వాళ్ళు తుపాకులు పట్టుకొని తిరిగిరు ఉద్యమంలో, మామూలు నీడ చంపుతారు అని చెప్పేసి. మీరు ఇలా నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నీళ్ళ నాగరికత గురించి మీరు మాట్లాడుతున్నారు. నీళ్ళ కోసం పుట్టిందట తెలంగాణ. ఇంకా నయం